ముస్లింల పరిస్థితి ముందు ముందు ఏం కాకపోతోంది అనే దానికి మనకి ఇప్పటికీ కొంచెం చాలా నిదర్శనాలు ఉన్నాయి. అదేంటి చెప్తాను మీకు. ఇవాళ దేశ చరిత్రలో మొట్టమొదటిసారి కేంద్ర కేబినెట్ లో ఒక్క ముస్లిం లేరు. కేంద్ర కేబినెట్ లోనే కాదు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, మినిస్టర్ ఆఫ్ స్టేట్, డిప్యూటీ మినిస్టర్, వీళ్ళలో కూడా ఒక్కరు లేరు. అంతేకాదు, భారతీయ జనతా పార్టీ లోక్సభ పక్షంలో ఒక్క ముస్లిం లేరు. భారతీయ జనతా పార్టీ రాజ్యసభ పక్షంలో ఒక్క ముస్లిం లేరు. భారతీయ జనతా పార్టీ తరఫున యూపీ లాంటి ఒక పెద్ద రాష్ట్రంలో, ఆ రాష్ట్రంలో చాలా ఎక్కువ శాతం ముస్లింలు, మైనారిటీలు ఉన్నా కూడా ఒక్క ఎమ్మెల్యే అంటే ఒక్క ఎమ్మెల్యే భారతీయ జనతా పార్టీ తరఫున ఇవాళ ముస్లిం లేరు. గుజరాత్ లో లేరు. గుజరాత్ లో 4-5 దఫాల నుంచి లేరు. యూపీలో 2 దఫాల నుంచి వస్తున్నారు. వీళ్ళు మూడో దఫా కూడా లేరు. నిన్న కాక మొన్న కర్ణాటకలో ఓడిపోయారు, అప్పుడు కూడా లేరు భారతీయ జనతా పార్టీ నుంచి. అంతేకాదు వనజ, మీరు టికెట్లు ఇచ్చి ఓడిపోయి లేరు అనుకోకండి, అసలు టికెట్లే ఇవ్వలేదు. అంటే ఈ దేశంలో మీకు భాగస్వామ్యం లేదు అనేటువంటిది చాలా స్పష్టంగా, మీకు రాజకీయాలతోటి మీకు సంబంధం లేదు, ఈ దేశ రాజకీయాలతోటి మీకు ప్రాతినిధ్యం మేము కల్పించాం అనేటువంటి మాట ఎంత బలంగా చెప్పారు. కేంద్ర మంత్రిమండలి మొట్టమొదటిసారి చరిత్రలో మంత్రిమండలి లేరు, పార్లమెంట్ పార్టీలో లేరు, రాజ్యసభలో లేరు, లోక్సభలో లేరు, యూపీలో లేరు, గుజరాత్ లో లేరు, కర్ణాటకలో లేరు. మొత్తం దేశంలో కూడా ఎక్కడా లేకుండా చేయడానికి ఇవి సంకేతాలు కాదా? రెండోది, ఇవాళ మణిపూర్లో ఏం జరుగుతుందో, సంవత్సర కాలం నుంచి ఏం జరుగుతుందో మీ పేపర్లు చూస్తే మీకు తెలియకపోవచ్చు, టీవీ చూస్తే తెలియకపోవచ్చు, కానీ మీకు తెలిసి ఏం జరుగుతుంది తెలుసు. అది మొత్తం దాన్ని పక్కన పెట్టేసి మూసేసారు. దాన్ని మూసినా కూడా దేశం అక్కడ అంటుకుపోతుంది. వీళ్ళ విధానాలు ఎలా ఉన్నాయంటే, ఇదే పరిపాలన కనుక కొనసాగి ఎన్నికల తర్వాత మళ్ళీ వీడి ఎన్నికై వెనక్కి వస్తే కనుక ఆ పరిస్థితి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలోనూ నెలకొనేటటువంటి ప్రమాదం ఉంది అనేటువంటిది నేను ఫీల్ అవుతున్నటువంటిది.